బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు అనుకున్న అంచనాలను మించిపోయే రేంజ్ కలెక్షన్లతో అన్ని చోట్ల ఊహకందని ఊచకోత కోసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా అంచనాలను మించిపోయిన ఈ సినిమా బాలయ్య రీసెంట్ మూవీస్ తో పోల్చితే బస్ పరంగా కొంచెం తక్కువ బజ్ నే సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా మాత్రం అంచనాలను మించిపోయే రేంజ్ రెస్పాన్స్ తో దుమ్ము దుమారం లేపడం విశేషం. తొలి రోజు మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ల వివరాలను గమనిస్తే నైజాం లో 4.78 కోట్లు, సీడెడ్ లో 5.25 కోట్లు, వైజాగ్ లో 2.52 కోట్లు, ఈస్ట్ లో 2.38 కోట్లు, ఇక్కడ 87 లక్షల హైట్స్ యాడ్ అయ్యాయి. వెస్ట్ లో 2.06 కోట్లు, ఇక్కడ 81 లక్షల హైట్స్ యాడ్ అయ్యాయి. గుంటూరులో 4.72 కోట్లు, ఇక్కడ 2.15 కోట్ల వరకు హైట్స్ యాడ్ అయ్యాయి. కృష్ణాలో 2.2 కోట్లు, ఇక్కడ 61 లక్షల హైట్స్ యాడ్ అయ్యాయి. నెల్లూరులో 1.91 కోట్ల దాకా షేర్ అందుకోగా ఇక్కడ 91 లక్షల వరకు హైట్స్ యాడ్ అయ్యాయి. దాంతో తొలి రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 25.72 కోట్ల దాకా షేర్ ను 36.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది ఈ సినిమా. 5.35 కోట్ల వరకు హైట్స్ అన్ని చోట్ల కలుపుకొని యాడ్ అయ్యాయి. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 1.78 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 5.35 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 32.85 కోట్ల దాకా షేర్ ను 51.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ డే ఓవరాల్ గా 40% వరకు రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం మరో 49.15 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సెలవులు ఈ రోజు నుండి మొదలవుతాయి కాబట్టి నాన్ స్టాప్ గా కలెక్షన్ల పరంగా జాతర సృష్టించే అవకాశం సినిమాకు ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ లాంగ్ వీక్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో జోరు చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.